కొంతమంది ఎలా బిహేవ్ చేస్తారంటే తమకొస్తేనేమో రక్తం, పక్కన వాళ్ళకొస్తేమో టమాటా రసం అన్నట్టు బిహేవ్ చేస్తారు. ఈ కొంతమందిలో ముందు వరుసలో ఎవరైనా ఉంటారంటే అది మన ఫ్యూచర్ పీఎం రాహుల్ గాంధీ గారు. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. నేను ఈ పాయింట్ ఎందుకంటున్నానంటే అమెరికా యురాన్ యుద్ధం కారణంగా మన దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. మనం ఆహార ధాన్యాలు, బంగారం అండ్ క్రూడ్ ఆయిల్ లాంటివి అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనం డాలర్స్లో పే చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసరమైన ఆహార ధాన్యాలు అండ్ క్రూడ్ ఆయిల్ కాకుండా మనం కేవలం అలంకారమైన బంగారానికి ఎక్కువ డాలర్స్ ఖర్చు పెట్టడం వల్ల డాలర్ డెఫిషియన్సీ వచ్చి మన రూపాయి వాల్యూ పడిపోతుంది. అందుకే రీసెంట్గా మన పీఎం నరేంద్ర మోడీ గారు కొద్ది రోజులు బంగారం ఎక్కువగా కొనడం తగ్గించమని చెప్పేసి మన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 1968లో కూడా అప్పటి పీఎం ఇందిరాగాంధీ గారు గోల్డ్ కంట్రోల్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. అప్పట్లో ఆమె ఒక ఫోర్స్ఫుల్గా పెట్టారనమాట ఈ యాక్ట్. 2013లో మన్మోహన్ సింగ్ గారు కూడా ఎక్కువగా బంగారం కొనొద్దని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆ టైంలో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్లో వైస్ ప్రెసిడెంట్గా ఉండేవారు. అప్పుడు సపోర్ట్ చేసిన రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మాత్రం నరేంద్ర మోడీ గారిని ఫెయిల్డ్ పీఎం అండ్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అని చెప్పి అంటుంటే నాకు ఒకటి అడగాలనిపిస్తుంది. ఎందుకు